మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ వ్యాఖ్యల వెనుక కేసీఆర్ కుట్ర దాగి ఉందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలనను తట్టుకోలేకనే రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాల్కా సుమన్ లాంటి సంఘ విద్రోహ శక్తులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దయాకర్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బాల్కా సుమన్ వ్యాఖ్యల పట్ల మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఉన్నారు. చెప్పండి, బాల్కా సుమన్ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఆయన పేల్ చేయమంటున్నారు, కూల్ చేయమంటున్నారు, ఏంటి పరిస్థితి? అంటే అది ఒక తెలివి తక్కువ అసహనపూరితమైన ప్రకటన. నేను అట్లా అనలేదని చెప్పి అంటున్నానంటేనే పిరికితనం కనపడుతున్నది. అన్న మాట ప్రపంచానికి తెలిసిపోయినాక నువ్వేదో ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడే దాంట్లో నువ్వు ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడేటెడ్ వీడియో అంటున్నాడు, వక్రీకరించారంట. ఇప్పుడు తప్పు చేసినాడు, ఇప్పుడు నేను తప్పు చేసింది అంటాడు, గట్నే బుక్కాయించుకుంటాడు. దమ్ముంటే నేను ఈ మాట అన్నా అని చెప్పి ఉండాలి. నీ మీద దొంగ కేసులో లేకపోతే నీ మీద అక్రమ కేసులో పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. తెలంగాణ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు కదా. ఇది కేసీఆర్ చేయిస్తున్న అసహనపూరితమైన ప్రకటనలు. అది కేటీఆర్ మాట్లాడినా, సుమన్ మాట్లాడినా, రేపు ఇంకొక ఆయన మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఇది మైండ్ సెట్ ఆఫ్ ది బీఆర్ఎస్ పార్టీ. సుమన్ వ్యాఖ్యల వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? కేసీఆర్కి తెలియకుండా ఇది జరగదు. కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి, లేకపోతే కేసీఆర్ ఏం చర్యలు తీసుకుంటాడో చెప్పాలి. కేసీఆర్ మాట్లాడకుండా, కేటీఆర్ మాట్లాడకుండా ఏదో ఇది సుమన్కు సంబంధించిన అంశం అని చెప్పి పక్కన పెట్టిండ్రు అనుకో, మీరు నిజంగానే అది చేయమన్నట్టుగానే ప్రజలకు తెలిసిపోతుంది. ముఖ్యంగా ఇటు రైల్వే ట్రాక్లు కూల్చేయాలంటున్నాడు. అదేవిధంగా మనం అంటే మిలిటెంట్ యాక్టివిటీస్ పెంచాలంటే, మిలిటెంట్ యాక్టివిటీస్ అంటే ఏంటి అసలు? విద్రోహం చేయడం. మిలిటెన్స్ ఇన్ ద మైండ్, మిలిటెన్స్ ఇన్ ద ఫిజికల్. నీ మైండ్లో ఉన్నదే నీ చర్య చేస్తుంది. మీకు ఇట్లా చేయాలని ఉన్నది, మీ ఉద్దేశం, ఇంటెన్షన్ ఉన్నది. కాబట్టి ఇట్ట ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చేసేది ఎవరికి చేస్తారు? యాంటీ సోషల్ ఎలిమెంట్సే చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో ఇలా నిండి ఉన్నదని చెప్తున్నారు. మనోడు కేటీఆర్ మాట్లాడే మాటలు కూడా అట్టే ఉన్నాయి కదా. అన్నీ ఎందుకు చేస్తున్నారంటే, మీ ప్రభుత్వం చేస్తున్నారంటే పాలనపై కూడా తట్టుకోలేక చేస్తున్నారు, లేకపోతే క్రియేట్ చేయాలి సంథింగ్. ఏది లేకపోతే అది క్రియేట్ చేసేసి లబ్ధి పొందాలనే ఉంది. ఏమున్నది? ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. ఇప్పటి నుంచే ఈ డ్రామాలు అన్ని మొదలు పెడుతున్నారు. ఈ డ్రామాలు దేనికోసం, ఎవరి కోసం? ఈ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు దేనికోసం? కాబట్టి దానికి సంబంధించి వాళ్ళ యొక్క పార్టీ ఇంటెన్షన్ అర్థమైంది. కాబట్టి ఇట్లాంటివి మానుకోమని చెప్పి హితవు. మీ డిమాండ్ ఏంటి? అంటే బాల్కా సుమన్ అరెస్ట్ చేయాలా, లేకపోతే బాల్కా సుమన్ వెనక ఎవరున్నారో వాళ్ళని బయటికి తీసి తీయాలి? చట్టపరమైన చర్యలు ఏం తీసుకుంటారని డీజీపీ గారు తీసుకోవాలి. అరెస్టు ఇవన్నీ కామన్ ఇష్యూస్ అసలు. బట్ ఇట్లాంటి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వల్ల సోషల్ హార్మనీకి దెబ్బతీసే విధంగా ఉంటే మీది రాజకీయ పార్టీ లేకపోతే ఇంకోటి అనేది మీరు ఆలోచించుకోవాలని చెప్పి ఆ పార్టీ పెద్దలకు, మీకు కేసీఆర్కి మీ ద్వారా దీన్ని తెలియజేస్తుంది. ఇది పరిస్థితి. మొత్తానికైతే బాల్కా సుమన్ వెనక ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు. సో ఎవరైనా సరే సంఘ విద్రోహానికి పాల్పడే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలంటూ కూడా బాల్కా సుమన్పై కూడా డీజీపీకి ప్రభుత్వ వైపు అద్దంకి దయాకర్, అదేవిధంగా బల్మూరు వెంకట్లు ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా ఇలాంటి సోషల్ ఏదైతే ఎలిమెంట్స్ అంటే వ్యతిరేక కుట్రలకు పాల్పడే వారిపై కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడంతో పాటు చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఆనంద్తో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్.